యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ దినం 9వ తారీఖు, ఒక్క దినం మాత్రమే ఎపిసోడ్ సహకారులు వచ్చారు. దయచేసి ప్రార్థించండి. ప్రభువు ప్రేరేపించిన వారు సహకరించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువుకు మనలను అప్పగిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. ఎపిసోడ్ సహకారులు కావాలి, సాధారణ సహకారులు కావాలి. వేసవికాలం ప్రభు, అననుకూల ప్రతికూల పరిస్థితుల మధ్య మీ చిత్తము నెరవేర్చుట మాకు రావాలి. అట్టి కృప దయచేయమని, వాక్యము చేత మమ్మను బలపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. లూకా శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్ణముగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఇది కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఆయన తన మాటలు అన్నీయు ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఇందులో మనం విస్తృత ఆలోచన చేసే అనేక విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ఆయన యేసును గురించి మాట్లాడుతుంది ఈ వచనం. యేసు గురించి మాట్లాడినప్పుడు కొన్ని పదాలు రాశాడు, కొన్ని విశేషాలు ఉన్నాయి, కొన్ని వివరాలు ఉన్నాయి. ఇవి ఆయన చేసి ఉన్నట్లుగా రాస్తున్నాడు. యేసు ఈ కార్యములు చేసెను. ఏ కార్యములు అనే ప్రశ్నకు ఈ మొదటి వచనము సమాధానం. ఆయన ప్రధానం ఎవరంటే ఇక్కడ ఆయన. ఈ వచనంలో ప్రధానమైనటువంటిది ఆయన. ఎవరు ఈయన? దేవుని కుమారుడు. తన మాటలు అవి తన మాటలేనా? యేసు స్వయంగా చెప్పారు, నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, నా తండ్రి నాకు అనుగ్రహించినవి అన్నారు. కనుక తన మాటలు అన్నీయు అన్నప్పుడు విచ్ వర్ గివెన్ అన్టు హిమ్ బై ద లార్డ్ గాడ్ హిస్ ఫాదర్. ప్రభువును దేవుడును అయిన తన తండ్రి అయిన యెహోవా దేవుడు ఇచ్చిన మాటలన్నీ యేసు సంపూర్తిగా ప్రజలకు వినిపించెను, సంపూర్తిగా ప్రజలకు వివరించెను. యేసు కొద్ది మాటలు చెప్పి ఊరుకోలా, అన్ని మాటలు చెప్పాడు. అన్నప్పుడు హీ హ్యాడ్ గివెన్ దెమ్ ద టోటల్ మెసేజ్ అబౌట్ హిమ్సెల్ఫ్. యేసు తన మాటలన్నీ ఏ మాటలు?
తన మాటలు అన్నీ, తనను గూర్చిన ప్రతి మాట. వై హ్యాడ్ హీ సెంట్? ఎందుకు పంపబడ్డాడు? ఆయన వచ్చిన ఉద్దేశం ఏమిటి? ఆయన ఉద్దేశంలో ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? ఇవన్నీ కూడా హీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ఆల్ హిస్ సేయింగ్స్. ఇన్ ద హియరింగ్ ఆఫ్ ద పీపుల్ హీ ఎంటర్డ్ కపెర్నహూమ్. He had finished all his sayings. Those sayings were his sayings, his own sayings. ఆయన దేవుడు తనకిచ్చిన తన సొంత మాటలన్నీ ఆయన సంపూర్తిగా వినిపించాడు. కంప్లీట్ మెసేజ్ ఆఫ్ ద గాస్పల్, కంప్లీట్ మెసేజ్ ఆఫ్ ద హెవెన్, కంప్లీట్ మెసేజ్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. సంపూర్ణమైనటువంటి జీవిత ఉద్దేశము, సంపూర్ణమైన పరలోక సంగతులు, సంపూర్ణమైన దైవ ప్రణాళిక వివరాలు సంపూర్తిగా వివరించాడు. హీ హ్యాడ్ ఫినిష్డ్ ఆల్ హిస్ సేయింగ్స్. మనం ఎలా చేస్తున్నాం? మనము ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మన మాటలు అన్నీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం బౌండ్, స్టిపులేటెడ్, మనం అనుకున్నటువంటి సమయంలో, మనకి ఇవ్వబడిన సమయంలో, మనకు అవకాశం ఉన్న సమయంలో సంపూర్ణముగా వినిపించగలుగుతున్నామా? ఆయన కపెర్నహూములోనికి వచ్చెను అన్నప్పుడు ఆయన మాటలు వినిపించిన స్థలము మరొక స్థలము అని అర్థమవుతాను. 2 different ప్లేసెస్, 2 వేరు స్థలాలు. ఒక స్థలములో తన మాటలు వివరించాడు. ఆ స్థలములో సంపూర్ణముగా తనను గూర్చిన ప్రకటన చేశాడు. తన విశేషతలన్నీ సంపూర్ణము చేశాడు. అలా చేసిన తర్వాతే ఆయన తిరిగి వేరొక ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. మనం చాలా చోట్లకు ప్రసంగాలకు వెళుతుంటాం, మాట్లాడటానికి వెళ్తుంటాం, సమాచారం ఇవ్వటానికి వెళ్తుంటాం, ఎంతో కొంత విశేషాన్ని వదిలేసి వచ్చేస్తుంటాం. కానీ యేసు అలా కాదు. అలాగూ కాదు. యేసు ప్రత్యేకమైన వాడు. యేసు మన వంటి వాడు కాడు. ఆయన కంప్లీట్ సెన్స్ కలిగినవాడు. ఆయన చక్కటి స్పృహ కలిగి ఉన్నాడు. ఎప్పుడు, ఏది, ఎక్కడ, ఎవరికి, ఎలా, ఎందుకు చెప్పాలి, అది నిర్దిష్టమైన అభిప్రాయంతో ఆయన ఉన్నాడు. అందుకే ఆయన ఉన్నతమైన పరిచర్య చేశాడు. సమయాన్ని పాటించాడు. అవకాశాన్ని వినియోగించుకున్నాడు. మనం వినియోగించుకుంటామా? ఆలోచించాలి. మనము అవకాశాన్ని 100% సద్వినియోగం చేసుకుంటున్నామా? ఒకసారి ఆలోచించాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. తరువాత దేని తర్వాత? ఒక ప్రాంతం కంప్లీట్ అయిన తర్వాత వేరొక ప్రాంతానికి వచ్చాడు. ఒక ప్రాంతము ఆయన ఇవాంజలైజ్ చేసిన తర్వాత, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీట్ అయిన తర్వాత నెక్స్ట్ విలేజ్కి ఆయన వెళ్ళినట్లుగా మనకు అర్థమవుతుంది. సోదరుడా, సోదరి, యేసు దగ్గర ఎంతో నేర్చుకోవాలి. యేసు యొక్క జీవన శైలి మనందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం. యువతీ యువకులకు చక్కటి గుణపాఠం. 2వ వచనం, ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు చావ సిద్ధమై రోగి అయి ఉండెను. రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి, centurion. Now a centurion had a servant who was sick and at the point of death.
అండ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్, రోగి అయి ఉన్నాడు, చావటానికి సిద్ధంగా ఉన్నాడు. అబౌట్ టు డై, గ్యాస్ప్రింగ్ అనొచ్చు. చివరి క్షణాన్ని ఏమంటామంటే గ్యాస్ప్రింగ్, ఎగశ్వాస అంటారు తెలుగు. విపరీతమైన ఆయాసంతో ఎగశ్వాస పడుతుంటాడు. ఏ క్షణానైనా ప్రాణాన్ని విడిచిపెట్టచ్చు. మా తల్లిగారు సెప్టెంబర్ 17, 2016 ప్రభు సన్నిధికి వెళ్ళింది. ఉదయం 10 గంటల 10 నిమిషాలు. మార్నింగ్ 8 o'clock నుంచి కూడా అమ్మకి ఆరోగ్యం సమంగా లేదు. హోల్ నైట్ డాక్టర్స్ ట్రైడ్ వెల్. టోటల్ సిబ్బంది అంతా ఆవిడ దగ్గర ఉన్నారు. 2 గంటలకు అర్ధరాత్రి ఏమైనా అవుతుందేమో అనే భయంలోకి వెళ్ళాం. బట్ షీ సర్వైవ్డ్. మార్నింగ్ 8కి అందరు ఇళ్ళకి పోయారు. నేను అమ్మ దగ్గర కూర్చుని ఉన్నాను. 9 o'clock నుంచి ఆమె చాలా అవస్థ పడుతుంది. రెస్పిరేషన్ తగ్గిపోతుంది, హార్ట్ బీట్ పడిపోతుంది. నేను వెంటనే ఫోన్స్ చేసి ఇంటిలో ఉన్న అందరినీ రప్పించాను. అమ్మ చనిపోయినప్పుడు మంచం చుట్టూతో మేమందరం ఉన్నాం. టోటల్ ఫ్యామిలీ, ఇంక్లూడింగ్ గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చైల్డ్, అందరం. సో నా వైఫ్ స్టాఫ్ నర్స్గా చేస్తుంది. డాక్టర్ వచ్చారు, ఏదో కష్టపడుతున్నాడు. నా వైఫ్ నన్ను పిలిచి చెప్పింది, షీ వాజ్ ఇన్ గ్యాస్ప్రింగ్, షీ మే డై సూన్. అమ్మ గ్యాస్ప్రింగ్లో ఉంది, వెంటనే చనిపోతుంది. నేను చాలా ఆశ్చర్యపడి, హౌ కెన్ యూ సే దిస్ కండిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద గ్యాస్ప్రింగ్. ఈ కండిషన్ పేరు గ్యాస్ప్రింగ్ అంటారు. అంటే ఊపిరి ఇక అందక అవస్థ పడుతున్న స్థితి. దట్ వాజ్ ద లాస్ట్ స్టేజ్. ఆ కండిషన్లో శతాధిపతి యొక్క దాసుడు ఉన్నాడు. అంటే ఈవెన్ డాక్టర్స్ కెనాట్ హెల్ప్. ఆక్సిజన్ 10లో ఉంది, అవుట్ ఆఫ్ 10 కంప్లీట్ ఫాస్ట్, no use, no respiration, lungs are not working, heart is not working, getting down. అట్లాంటి పరిస్థితులు క్షణాల్లోనే అమ్మ ప్రభు సన్నిధికి వెళ్ళారు. నేను ఎందుకు కొన్ని ఉదాహరణలు నా లైఫ్లో అవి చెబుతానంటే యాప్ట్గా మీకు అర్థం కావడానికి. చాలా ఒక్కోసారి అనిపిస్తుంది, ఇలాంటి అనుభవాలు మాకు ఇచ్చావు ప్రభు, వాక్యంలో వాడుకోవటానికి అనిపిస్తుంది. శతాధిపతి యొక్క దాసులలో ఒకడు ప్రియమైనటువంటి వ్యక్తి. కనుక దాసులలో ప్రియమైనటువంటి వారు, చాలా ఇంపార్టెంట్ వర్డ్, ప్రియమైన దాసుడు. దాసుల్లో ప్రియమైన వాడు ఏంటంటే బిలవ్డ్ సర్వెంట్, హూ వాజ్ హైలీ వాల్యూడ్ బై హిమ్. అతని చేత అత్యధికంగా విలువ ఇవ్వబడిన వ్యక్తి. శతాధిపతి చేత అత్యధికంగా ఘనపరచబడి, గుర్తించబడి, విలువ ఇవ్వబడి, ఆధిక్యత ఇవ్వబడి ఉన్నటువంటి ఒక పనివాడు. అటువంటి వ్యక్తి చావసిద్ధమై ఉన్నాడు. సెంచురియన్, శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి, ఒక డిఎస్పి ర్యాంకర్ అనుకున్నా. అటువంటి అధిపతి తల్లడిల్లిపోతున్నాడు. ఏం చేయగలుగుతాను ఈ దాసునికి? ఒక మాట ఆలోచించండి. తండ్రికి అలా ఉంది, తల్లికి అలా ఉంది అని అంటే అందరూ తల్లడిల్లిపోతాం. మన పనివానికి అలా ఉంది అని అంటే తల్లడిల్లిపోతామా? చెప్పండి. ఆ శతాధిపతి యొక్క హృదయం ఎంత మంచిదో ఆలోచించండి. ఒక క్రైస్తవుని హృదయం అలా ఉండాలి. ఒక క్రైస్తవుని హృదయం పనివాని పట్ల తల్లడిల్లిపోయేదిగా ఉండాలి. హూ వాజ్ హైలీ వాల్యూడ్ బై హిమ్.
ఈజ్ ఇట్ పాసిబుల్? మనం మన పనివారిని ప్రేమించగలుగుతామా? ఇంటిలోని వ్యక్తులను ప్రేమించినట్లుగా ప్రేమించగలుగుతామా? ప్రియమైన వ్యక్తులంగా ఎంచుకుంటామా? జీతగాళ్ళగా ఎంచుకుంటాం. సమ్ ఏరియాస్, కొన్ని ప్రాంతాల్లో పనివారిని వస్తువుల కంటే హీనంగా చూస్తారు. పనివారిని వస్తువు కంటే హీనంగా చూస్తారు. అటువంటిది ఆనాడు బానిస వ్యాపారం ఉన్నటువంటి దినాల్లో ఒక అధికారంలో ఉన్నటువంటి ఒక యువకుడు, చావసిద్ధమై ఉన్నటువంటి ఒక సేవకుడిని పట్టించుకోవటం, ఇట్స్ ఎ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా వింతైన అనుభవం, వింతైన వ్యక్తి. అందుకే అట్రాక్ట్ అయ్యాడు ప్రభు అక్కడికి. గ్రహిస్తున్నారా? ఆ శతాధిపతి యోధా మత పెద్దలను పిలిచాడు. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ వన్, తెలివిగలడు. ఎవరితో చెప్పించాలి అని తెలియటమే లౌక్యం. ఎవరితో చెప్పించాలి? ఒక మినిస్టర్కి చెప్పాలంటే ఎవరితో చెప్పాలి? ఒక ఎమ్మెల్యేకి చెప్పాలంటే ఎవరి ద్వారా చెప్పాలి? ఒక కలెక్టర్తో మాట్లాడాలంటే ఎవరి ద్వారా పెడితే పని అవుతుంది? ఇది ఎరగటమే లౌక్యం. లౌక్యుడు చాలా ఇంటెలిజెంట్, ష్రూడ్ ఫెలో. యోధా మత పెద్దలను పిలిపించాడు. ఎందుకు పిలిపించాడంటే యూదులకు మేలు చేసి ఉన్నాడు కాబట్టి ఈజ్ ఏబుల్ టు కాల్ దెమ్ ఫర్ హెల్ప్. మనం ఎవరినైనా సహాయానికి పిలవాలంటే వాళ్ళకి ఎప్పుడైనా సహాయం చేసి ఉండాలండి. సహాయం అందుకోవాలంటే నువ్వు వాళ్ళకి సహాయం చేసిన వాడవై ఉంటే అందుకోగలుగుతావు. నువ్వు వాళ్ళకి సహాయం అవసరమైనప్పుడు చేయకుండా నీ సహాయానికి రమ్మంటే వాళ్ళు ఎందుకు వస్తారు? రారు. కాబట్టి ఇక్కడ ఇతని యొక్క రెండవ మంచి లక్షణం బయటపడింది ఏమిటంటే ఇతరులను సహాయానికి పిలుచుకున్నాడు. పిలుచుకుంటానికి అతని అర్హత ఏమిటంటే అతడు వారికి సహాయం చేశాడు. ఏమిటా సహాయం అంటే యూదులను ప్రేమించాడు. ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ లవ్. ఈ శతాధిపతి గొప్ప ప్రేమికుడిలా ఉన్నాడు కదా. అవును, పనివాడిని ప్రేమించాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది యూదులను ప్రేమించాడు. యూదులు ఎవరు? అప్రెస్డ్ పీపుల్. యూదులు అప్రెస్డ్ పీపుల్. అప్రెస్డ్, అణగదొక్కబడిన ప్రజలు. యూదులు అణగద్రొక్కబడిన ప్రజలు. రోమన్స్ గవర్నమెంట్లో ఉన్నారు. ఈ శతాధిపతి రోమీడై ఉండాలి. కానీ ఏ డిఫరెంట్ మ్యాన్ ఫ్రమ్ అదర్ ఆర్మీ పీపుల్. ఆ సైన్యంలో ఇతరుల వల్ల కాదితడు. చాలా నీతిమంతుడు, చాలా ప్రేమ గలవాడు. ఎటువంటి వాడట? శతాధిపతి యేసుని గురించి విన్నాడు. ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచాలి, ఆయన వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన ఎదుగు పంపాను. విన్నాడు. విన్న వెంటనే విశ్వాసం వచ్చింది. నా దాసుడిని ఈయనైతే బాగు చేస్తాడు. యేసు వైద్యుడు కాదు, యేసు బోధకుడు. యేసు బోధకుడు. యేసు ఎలా బాగు చేస్తాడు? హీ డింట్ థింక్ ఆఫ్ ద రీజన్. అక్కడ కారణం ఆలోచించరా. అంటే హీ డింట్ అప్లై ద మైండ్, బట్ హీ అప్లైడ్ ద హార్ట్. హీ అప్లైడ్ ద ఫెయిత్ ఇన్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో విశ్వాసాన్ని అప్లై చేశాడు తప్ప రీజనింగ్ అప్లై చేయాలి. దట్ వాజ్ ద సక్సెస్. దట్ వాజ్ ద సక్సెస్. హృదయంతో ఆలోచించాలి, హృదయంతో విశ్వసించాలి, మనసుతో యోచించటం కాదు. ప్రాక్టికాలిటీ ఇంప్రాక్టికాలిటీ ఆలోచిస్తే యేసును పిలవగలిగేవాడు కాదండి. ప్రాక్టికాలిటీ అయితే ఏమిటి? ఎవరైనా వడ్రంగా ఆయన వైద్యం ఏం చేస్తాడా? తీ పక్కన పెట్టానచ్చు. నో, లేదు. ఆయన ఏం చేశాడంటే విన్నాడు. హీ హర్డ్, బట్ హీ డిడ్ంట్ సే హిమ్. చూడలా. శతాధిపతి యేసును చూడలా. ఇప్పుడు విన్నాడు. విని ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. విని ఒక విశ్వాసాన్ని ఏర్పరచుకున్నాడు. విని తాను ప్రభువుకు శిష్యుడైపోయాడు. అందుకే వెంటనే అంటున్నాడు యూదా మత పెద్దలను పిలవండి. ఎందుకంటే ఆయన యూదుడట కదా.
యూదుడు కాబట్టి యూదులతో రీచ్ అవ్వటానికి ప్లాన్ చేశాడు. ఎందుకంటే అప్పటికే యూదులకు అతడు దేవాలయాన్ని, మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. మందిరమును, సమాజ మందిరాన్ని కట్టించి ఇచ్చాడు. కాబట్టి ఆ కారణం చేత యోధా మత పెద్దలు పిలిచాడు. ఒక వివరణ ఇస్తాను ఇక్కడ. యోధా మత పెద్దలు అంటేనే మనకు ఎల్డర్స్ ఆఫ్ ద జ్యూస్ అంటేనే ఏజ్డ్ పీపుల్. ఇతడు శతాధిపతి అని అన్నాడు అంటే ఈ మైట్ హ్యావ్ యంగ్ వన్, కుర్రాడై ఉండాలి. ఒక యంగ్ మ్యాన్ రిక్వెస్ట్ ఓల్డ్ పీపుల్ అబలైజ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఏంటి అర్థం? ఫస్ట్ హీ వాజ్ యాక్సెప్టెడ్ సో దట్ హీజ్ రిక్వెస్ట్ వాజ్ యాక్సెప్టెడ్. మొదట అతడు అంగీకరించబడ్డాడు కాబట్టి వాళ్ళకి అతని యొక్క అభ్యర్థన అంగీకరిస్తున్నారు. తర్వాత యోధా మత పెద్దలు సాఫ్ట్గా యేసుక్రీస్తుతో మాట్లాడింది ఎక్కడ లేదు. ఈ ఇన్సిడెంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో యోధా మత పెద్దలు వెళ్ళి, ప్రభు నువ్వు చేస్తుంది చాలా పర్ఫెక్ట్, చాలా గొప్ప, వీ యాక్సెప్ట్ యూ అని చెప్పింది ఎక్కడ లేదు. ఇక్కడ చెబుతున్నారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే హీ మోటివేటెడ్ దెమ్ టు మీట్ జీసస్ అండ్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్. తన తరపున అభ్యర్థన తీసుకుని వెళ్ళి యేసుతో మాట్లాడమని ఆ శతాధిపతి మోటివేట్ చేశాడు, పురికొల్పాడు. సాధారణంగా యోధా మత పెద్దలు రావాల్సిన అవసరమే ఉంటుందండి. సినగోగ్ కట్టాడు. హీ షోడ్ హిస్ కైండ్ గుడ్ హార్ట్. దయగలిగిన మంచి హృదయాన్ని మా ప్రజల పట్ల చూపించాడు. మిగిలిన వారు యూదులు, తాను రోమేయుడు. సెంచురియన్స్ ఎప్పుడు కూడా రోమన్సే ఉంటారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ దైర్ గవర్నమెంట్. ప్రభుత్వం వాళ్ళది కనుక వాళ్ళు వాళ్ళ సొంత సిటిజన్స్నే ఆఫీసర్స్గా పెట్టుకుంటారు, వీళ్ళని పెట్టుకోరు. వీళ్ళల్లోంచి పెట్టుకుంటే తిరుగుబాటు వస్తుంది. అందుకనే యూదుల్లో నుంచి సెంచురియన్స్ రారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రారు. మళ్ళీ ట్యాక్స్ కలెక్టర్స్ని పెట్టుకున్నారు. కానీ సైన్యులు ఎందుకు పెట్టుకుంటారు? కాబట్టి ఈ సెంచురియన్ నాన్ జ్యూ, యోధా ఇతరుడు అయినా సరే, యోధేతరుడే అయినా సరే ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, యూదులు ప్రేమిస్తున్నాడు. యూదుల మీద బాసిజం చేసే అధికారం ఉన్నవాడు యూదులను ప్రేమిస్తున్నాడు. వాట్ ఏ సాఫ్ట్ కార్నర్, వాట్ ఏ సాఫ్ట్ కార్నర్. డియర్ ఫ్రెండ్స్, ప్రేమిత్రులారా, పాలించే అధికారం ఉన్నవాడు, దండించే అధికారం ఉన్నవాడు, ఖండించే అధికారం ఉన్నవాడు ప్రేమిస్తున్నాడు. సాధారణంగా సెంచురియన్స్ అందరూ కూడాను వేధిస్తారు, ప్రేమించరు, శోధిస్తారు, ప్రేమించరు. కానీ ఇతడు యూదులను ప్రేమించాడు. దెన్ వాట్ వాజ్ ద యాక్షన్? ఏమిటి క్రియ అతనిలో? అతడు సమాజ మందిరాన్ని యూదులకు కట్టించి ఇచ్చాడు. సమాజ మందిరాన్ని కట్టించి, సమాజ మందిరం దేనికి ఉపయోగిస్తారు? విశ్రాంతి దినాన సమాజ మందిరంలో ప్రార్థనలు, వాక్య ధ్యానాలు నిర్వహించుకుంటారు. యూదుల కాలంలో సినగోగ్స్ అనేవారు వీటిని. ఇవి ఉండేవి. వీటికి రబ్బీస్ ఉండేవాళ్ళు. ఈ సినగోగ్స్కి రబ్బీస్ ఉండేవాళ్ళు. సినగోగ్కి రబ్బీస్ ఉండేవాళ్ళు. రబ్బీస్ అంటే బోధకులు. వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుండేవి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మతపరమైన కార్యక్రమాలు. అతని మతం వేరు, వీరి మతం వేరు. కానీ పరాయి మతం వాడైన యూదులను, యోధా మతాన్ని ప్రేమించి వారికి ఒక ఆరాధన కొరకైన ఒక చిన్న ఏర్పాటు చేశాడు, సమాజ మందిరం ఏర్పాటు చేశాడు. హీ షోడ్ హిస్ కైండ్ హార్ట్, దయగలిగిన హృదయం చూపించాడు. దే వర్ అట్రాక్టెడ్, Jews were attracted to him. యూదులు అతనికి ఆకర్షితులయ్యారు. అందుకే అతని మాట మీద యేసు దగ్గరకు తిరిగి వాళ్ళు వచ్చారు. వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు పంపించబడినారు. యేసు ప్రభుని ఏమని వేడుకోమన్నాడు తెలుసా? తన దాసుని స్వస్థపరచాలి అని వేడుకోమన్నాడు. తన దాసుని స్వస్థపరచాలి. తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, తన బిడ్డల కోసం కాదు, తన యొక్క దాసుని యొక్క
స్వస్థత కోసం అతడు అడుగుతున్నాడు. దాసుని స్వస్థత కోరిన ఒక మంచి యజమానిని చూసాం. నేను రేపటి దినం మరలా 4వ వచనం నుండి నేను యోధా మత పెద్దల యొక్క మాటలను ధ్యానము చేస్తాను. యెరూషలేము ప్రాంతాన్ని చూడటానికి వెళుతున్న కారణంగా అడ్వాన్స్ రికార్డింగ్స్ చేస్తున్నాను. ఇంచుమించు నెలాఖరు వరకు చేసేస్తాం రికార్డింగ్స్. ఇప్పటికి ఒక ఎపిసోడ్ వచ్చింది. 31 రోజులు అడ్వాన్స్ రికార్డింగ్స్ చేస్తే ఎపిసోడ్ సహకారులు వెంటనే కావాలి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ముందుకు రండి. అలాగే ఇతర ఛానల్స్, రెగ్యులర్ ఛానల్స్లో రికార్డింగ్స్ అడ్వాన్స్గా చేసి వెళ్తున్నాము. 1-2 లోకల్ ఛానల్స్లో రిపిటేషన్స్ రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే టైం సరిపోని కారణంగా. సో దట్ యూ ప్లీజ్ ప్రే ఫర్ అస్. మా కొరకు మీరు తప్పక ప్రార్థన చేయండి. నా మనవి, ప్రేమ సాక్షి టీవీలో రాత్రి 7 గంటలకు యేసే పరిష్కారం ప్రసారం అవుతుంది. గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే ప్రోగ్రాం నేను చెబుతున్నాను. అందులో తప్పక వినండి. లోతైన మర్మాలు దేవుని గురించి ముచ్చటించగలుగుతున్నాం. హెవెన్ టీవీలో ఉదయం 11:30కి బైబిల్ ప్రశ్నలు ధ్యానిస్తున్నాము. 7 గంటలకు రాత్రి వేళ, మధ్యాహ్నం 2 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాను. బెర్షెబా టీవీలో రాత్రి 8:30కు క్రిస్టియన్ కెరియర్ అని ఒక కొత్త టాపిక్ యూత్ కొరకు మాట్లాడుతున్నాను. అలాగే విజయవాడ కేంద్రంగా సువార్తల కేంద్రంలో మత్తయి సువార్త, ప్రకాశం డిస్టిక్లో క్రైస్ట్ టీవీ, ప్రేయర్ టీవీ, సత్యమార్గం టీవీ, ఈ 3 కూడాను కీర్తనలు, సామెతలు, సువార్తలు ప్రారంభించాం. రిటర్న్ అయిన తర్వాత మరలా ఇందులో 3 స్పెషల్ టాపిక్స్ మాట్లాడబోతున్నాం. 2020 నాటికి 10,000 ఎపిసోడ్స్ పూర్తి చేయడానికి ముందుకెళ్తున్నాం. ఈ మహోత్కృష్టమైన సువార్థీకరణ ఉద్యమంలో మీరు భాగస్థులవ్వాలి. మా సిబ్బంది కొన్ని ప్రాంతాలు దర్శిస్తున్నారు. నేను కూడా వ్యక్తిగతంగా రావాలని ఆశపడుతున్నాను. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు స్టేట్ ప్రోగ్రామ్, ఒక స్టేట్ వైడ్ ప్రోగ్రామ్, 1 డే స్పాన్సర్షిప్ 5,000 రూపీస్గా నిర్ణయించినాము. రాష్ట్రమంతా వెళుతుంది. ఏసీటీ వరకు 2,000 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ప్రజలు ఇస్తున్నారు. 5,000 రూపాయలతో యూ కెన్ రీచ్ 5 crore పీపుల్ ఇన్ ఫ్యూచర్. ఒకటి. రెండవది, నెలకి 1,000 రూపాయలు ఇవ్వగలిగిన వారు ఒక 120 మంది స్త్రీలను నేను అభ్యర్థించాను. ఇప్పటికి ఒక 20 మంది, 25 మంది వరకు వచ్చారు. సో మిగిలిన వారి కొరకు మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈ టార్గెట్ 1 monthలో కంప్లీట్ అయిపోవాలి. ఇది నా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. ప్రభువుని అడుగుదాం, ప్రభు సహాయం చేస్తారు. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం విన్న వారిని దీవించండి. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసాంతానికి నేను డబ్బు ఎలా కడతానో నాకు తెలియదు ప్రభు. ఓపెన్ దై హెవెన్ అండ్ సెండ్. ఈ పరలోకమును తెరిచి మీరు పంపగా మాత్రమే ఇది సాధ్యం. యేసునామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మన వైఫల్యములలో తన సఫలతనిచ్చి కాపాడునుగాక. ఆమేన్.